ఒక కీలక విషయం సార్. గత 2-3 రోజులుగా సిట్‌కి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి ఒక 11 కోట్లు దొరికాయి. అది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అవన్నీ కూడా రాజ్ కసిరెడ్డికి సంబంధించిన బినామీకి సంబంధించిన ఫామ్ హౌస్‌లో దొరికాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. అయితే నిన్న ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి ఆరోపణలు ఏంటంటే ఆ 11 కోట్లు అవి కాదు, కానీ మీడియా కావచ్చు, సిట్ కావచ్చు నావని చెప్తుంది. ఒకవేళ మీరు విచారించండి, ఆ డబ్బులన్నింటినీ కూడా ఆ బార్ నెంబర్ పెట్టో లేదంటే నెంబర్ని పెట్టి చెక్కేసి ఫోటోలు తీసి మొత్తం చెక్ చేయండి, అవి నావి కాదని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు కూడా ఆయన తరపు లాయర్లు కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొన్నటిదాకా ఆయనవి ఆ డబ్బులు ఎన్ని కూడా లిక్కర్ కేసులో లిక్కర్కి సంబంధించి దోచేసినవి, ఎన్నికల్లో పంచగా మిగిలిన డబ్బులను అక్కడ దాచిపెట్టారంటూ కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ తీసుకొని అది సిట్టు మెడకే చుట్టుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ఏం చెప్తారు? ప్రతి ఒక కోతవన రాష్ట్ర దురదృష్టకరమైన ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అత్యుత్సాహపరులు ఎక్కడేం జరిగినా దానికి తమ అనుకున్న వాళ్ళకి అంటగట్టేది. ఎక్కడన్నా కానీ మీరు హైదరాబాద్ లోనే ఒకసారి 1000 కోట్లు ఏదో పాత నోట్లు, అది నోట్ల రద్దు మార్పిడి 1000 కోట్లు 10,000 కోట్లు మార్చుకునేసినారని ఒక వార్త. అది నిజం కూడా కాదని తెలిసింది. మళ్ళీ ఆ 10,000 కోట్లు ఊరుంటే జగన్ అని చెప్పేశారు, మొత్తం లోటస్ పాంట్ లో పెట్టేస్తారు అని చెప్పారు. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇప్పుడు దొరికిన డబ్బులు ఫామ్ హౌస్ అంటున్నారు. ఫామ్ హౌస్ ఎల్లైదా పుల్లైదా కసిరెడ్డిది అయితే కాదు అంటున్నారు. నాకు తెలియదు ఆ విషయం. బట్ ఆయన బినామీ, సరే బినామీ అనే దానికి ఏం ఆధారం ఉండదు. సరే సమ్ ఎక్స్ అశోక్ గారిది అనేది ఫామ్ హౌస్ దొరికింది అనుకోండి. ఇప్పుడు అశోక్ అని ఆయన 11 కోట్లు నావి అంటే అప్పుడు ఈ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తే నీకు యాడ్ నుంచి వచ్చాయా 11 కోట్లు అని అడుగుతారు, అంతే. ఆ డబ్బుల్లో ఇది లిక్కర్ నుంచి వచ్చిన పైన రాసుంటారా? 11 కోట్లు ఏదైతే లిక్విడ్ ఉందో, డబ్బు క్యాష్ ఉందో, ఆ క్యాష్ అన్నది క్యాష్ నిజంగా ఉంటే అది ఉందో లేదో మనకు తెలియదు. ఆ 11 కోట్లు అనేది దొరికిన వ్యక్తి యొక్క నాదంటున్నాడా, పారిపోయినాడా? మీరు ఫామ్ హౌస్ లో దొరికింది అంటున్నాడు. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫామ్ హౌస్ అని నోటీసులు ఇవ్వాలి. ఈ 11 కోట్లు ఇటు దొరికే నీదా అని అడగాలి. నాదే అని అడిగినాడు అనుకో, నాది అంటే ఆధారాలు చూపాయా నీ 11 కోట్లు యాడ్ నుంచి వచ్చినా అడుగుతారు. మీరు ఆధారాలు చూపితే నమస్కారం పెట్టి పోవాల్సింది, దానికైనా ట్యాక్స్ కట్టకపోతే ట్యాక్స్ కట్టించుకోవాలి. కానీ ఈ పని చేయకుండా ఈ పని చేసే క్రమంలో దొరికిన ఫామ్ హౌస్ అయినా నాది కసిరెడ్డి అని చెప్తే అప్పుడు కసిరెడ్డిని విచారించి చెయ్యొచ్చు, లింక్ దానికి లింక్ పెట్టచ్చు. కానీ ఏ ఫామ్ హౌస్ అయితే కసిరెడ్డి అయితే కసిరెడ్డినే విచారించవచ్చు మీదే అనేసి. కానీ ఆ ఫామ్ హౌస్ ఏరే వాళ్ళది అయినప్పుడు ఆ ఫామ్ హౌస్ ఓనర్ కదా ఫస్ట్ అడగాలి, 11 కోట్లు ఎవరిదని. ఆయన నాది అంటున్నాడు, లేదు అసలు 11 కోట్లు దొరికేది కూడా మనకు తెలియదు. రెండోది ఇది ఇప్పుడు 2004 అని ఒక ఆయన అంటారు, 2014 ఆయన అంటాడు, ఏం అర్థం కూడా కాదు. కాబట్టి ఎవరైనా 4 ఏళ్ల పాటు కూడా 11 కోట్ల ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారా? క్యాష్ ఎందుకు పెట్టుకుంటారు? రకరకాల పెట్టుబడులు పెట్టుకుంటారు. కానీ కాబట్టి ఇవన్నీ చూస్తా ఉంటే ఒక సినిమాటిక్ గా కనిపిస్తా ఉంది. బహుశా కసిరెడ్డి గారిది కాదని నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి కోర్టులో పిటిషన్ వేసి కొన్ని పత్రికలు ఇవన్నీ రాసినప్పుడు కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేసింది అనుకోండి, ఖచ్చితంగా ఈ వార్తలకు విలువ ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతాం అనే ప్రచారం పేరుతో ఈ ప్రచారం ఎక్కువ చేసేస్తున్నారు. ఆడ దొరికింది, ఇదిగో అరెస్టు, కసిరెడ్డి అరెస్ట్ అయినాడు, వెంటనే జగన్ అరెస్టు. ఆ తర్వాత ఆయన ఎవరో వన్ ఆఫ్ ది పర్సన్ అరెస్ట్ అయినాడు, వెంటనే జగన్ అరెస్ట్ అయిపోతాడు. తర్వాత అసలు భారతీయ సిమెంట్ వైఎస్ భారతి గారు కాదు, చాలా మంది తెలియదు ఏంటంటే దాని ఫ్రెంచ్ కంపెనీ అమ్మేసి 10 రోజులు అయింది, వాళ్ళ షేర్ హోల్డర్ మాత్రమే. తర్వాత ధనంజయ రెడ్డి అరెస్ట్ ఇంకేముంది, ధనంజయ రెడ్డి ఆయన చుట్టూనే ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు జగన్ చుట్టూ వాళ్ళు అరెస్ట్ అయిపోతారు. ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్ అయిపోయింది, చెవిరెడ్డి మిథున్ అన్నాడు, మిథున్ అయిపోయింది. అంటే అరెస్టులు జరుగుతున్నాయి, ఇదిగో జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఎక్కడ ఏం దొరికినా ఎవడు అరెస్ట్ అయినా ఇది జగన్కి సంబంధం ఉంది. ఈ 1 year కి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు జగన్ ని. కాబట్టి ఇది జగన్ అరెస్ట్ చేసే మీద యావకన్నా జగన్ అరెస్ట్ చేయబోతున్నాం అనే ప్రచారం ఎక్కువైపోయింది. అంటే 11 కోట్ల ఏడాది దొరికింది అంటున్నారు, వెంటనే దానికి కసిరెడ్డికి డైరెక్ట్ జగన్కి ఇమ్మని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ ప్రచారంలో భాగం చేస్తున్నారు. ఇది పెద్ద ప్రయోజనం కాదు. ఖచ్చితంగా ఇది కానీ సిట్ చేస్తుంటే వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు. సరే, కంక్లూడ్ చేస్తే చివరగా ఈరోజు ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత రాహుల్ గాంధీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఆయన ఈరోజు పార్టీకి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మీద తీవ్ర ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఎన్నికలన్నీ కూడా అబద్ధము, దాంట్లో దొంగ ఓట్లు అంటారా లేదంటే దొంగ ఓటర్ల లిస్ట్ అంటారా, ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం అంటారా, వీటన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతూ
ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే చాలామంది స్వతంత్రబద్ధంగా ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రలోభాలకు, రాజకీయానికి సంబంధించిన అంశాలకు లొంగిపోయి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ దాక్కున్నా రిటైర్డ్ అయ్యి బయటికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి న్యాయపరంగా, చట్టపరంగా కోర్టుల ముందు నిలబెడతాము అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆయన డైలాగ్ని ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు చూసినా కూడా ప్యారలల్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ మధ్య ఈ స్లోగన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈ స్లోగన్ ఎక్కువగా బయటికి తీసుకొచ్చి అధికారులు సరిగా పనిచేయకపోతే వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలే చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాహుల్ నోట జగన్ మాట అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే ఈరోజు జగన్ మాట్లాడితే రేపు ప్రపంచం దాన్ని అందుకుంటా ఉంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. వస్తున్న ప్రపంచం అందుకునింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకుడు అందుకున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని కేటీఆర్ గారు వాళ్ళు మాట్లాడారు, కొన్ని ప్రాంతీయ పార్టీలు మాట్లాడినాయి. ఇప్పుడు డైరెక్ట్ గా జాతీయ నాయకుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో పారాసిటమాల్ గురించి మాట్లాడారు. 2 కరోనాతో సహజీవనం తప్పదు అన్నాడు. అప్పుడు ప్రపంచమే అందుకునింది ఆయన స్లోగన్ ని. కొంచెం యథాలాపంగా ఉంటుంది కానీ అది ఐక్యరాజ్య సమితి కూడా అదే చెప్పించే వరకు. ఆ మాట ఆయన అన్నప్పుడు అందరూ ఆయన ఎలా పడితే అలా తిట్టారు. ఎవరైనా బుద్ధి ఎవరైనా కరోనాతో సహజీవనం చేయమంటాడా అని. ఇవి మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కరోనా ఉంది, ఇప్పుడు కూడా సొసైటీలో చాలా పరిమితంగా ఉండొచ్చు, మనం అందరూ చేస్తూనే ఉన్నాం. చాలా మంది కరోనా వస్తా ఉంది, పోతా ఉంది. అంటే కరోనా అనేది ఒక సాధారణ ఫ్లూగా మారిపోయింది, జ్వరం లాగా. అది వస్తూ ఉంది, పోతూ ఉంది. కాబట్టి కరోనా తో సహజీవనం తప్పదు. అంటే కరోనాని ఆపే ఇంకా నిలువరించడం, పూర్తిగా బంద్ చేయడం కుదరదు. అది ఒక సాధారణ రోగంగా మారిపోతుంది. అది కూడా అంటే మనం జ్వరము, మలేరియా ఎట్టయితే సహజీవనం చేస్తున్నాం అది కూడా ఒక ఫ్లూగా మారిపోతున్నాడు. ఈరోజు రుజువు అయింది అది. 2 పారాసిటమాల్ అంటే బహుశా మీ కరోనా తాకిడి గురయ్యలేదు, నాకైతే కరోనా వచ్చినప్పుడు ఆ టైంలో నేనైతే ఒక పారాసిటమాలే వాడినా, ఇంకేం వాడలా. పారాసిటమాల్, బలానికి కొన్ని మాత్రలు, నాన్ వెజిటేరియన్ అవి కొంచెం ఎక్కువ తీసి రెస్ట్ తీసుకున్నాం. జగన్ చెప్పింది కూడా అదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పేటప్పుడు కొంత పరిశీలించి చెప్తాడు, కానీ ఎవరు చెప్పిన విషయం చెప్తాడు, ధైర్యంగా చెప్పేస్తాడు. అదికి ప్రపంచం అందుకునేంత వరకు ఆ మాటకి విలువ ఉండదు. అట్లా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఈవీఎంల పైన. ఫస్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల తర్వాత ఇది ఈవీఎంలతో జరిగిన ఎలక్షన్ గా అనుమానం వ్యక్తం చేశారు. నాకు ఆధారాలు లేవు, బట్ మేము నమ్ముతున్నామని చెప్పినాడు. ఆ తర్వాత ఒడిస్సా ఎన్నిక తర్వాత ఎక్కడ హర్యానా ఎన్నికలు అదే, తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు అదే, రాబోయే బీహార్ ఎన్నికలు ఈరోజు పార్లమెంట్ దద్దరిల్లిపోతుంది. బీహార్ ఎన్నికలు మీరు అట్లా చేయబోతారు అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈవీఎంల గురించి ఈరోజు భారతదేశం అంతా ఆలోచించే పరిస్థితి వచ్చింది. తర్వాత ఇప్పుడు హెచ్చరికలు, మేము వస్తే మీ అంతు చేస్తాం అనేది మంచి స్లోగన్ అయితే కాదు ఎవరిచ్చినా కూడా, కానీ ఈ రోజు అది అనివార్యంగా మారిపోతాం. దీనికి 2 పాయింట్లు ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నది తర్వాత రోజుల్లో కేటీఆర్ గారు అన్నారు. ఈ రోజు ఏకంగా రాహుల్ గాంధీ గారు వీళ్ళన్నా కొంచెం యంగ్, రాహుల్ గాంధీ కూడా వీళ్ళ వయసే, బట్ ఆయన నేషనల్ లీడర్ కూడా చాలా మాట్లాడాలి ఉంటాడు. కానీ జగన్ గారు, కేటీఆర్ గారు ఆవేశంతో మాట్లాడినారు. కానీ ఆచితూచి మాట్లాడే రాహుల్ గాంధీ కూడా ఆ మాట అన్నాడు అంటే ఒక వాస్తవం ఏంటంటే అధికారంలో ఉండే వాళ్ళు అదుపు తప్పినారు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి అడుగులు వత్తడం అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు భరించలేని స్థాయికి వెళ్ళిపోయింది. అది ఎలక్షన్ కమిషన్ ఇంకోట అనేది వస్తా ఉంది. లేకపోతే ఎన్నికల ప్రజా ప్రాతినిధ్య చట్టం 40 రోజుల పాటు అవి పెట్టుకోవాలి. ఆ మెటీరియల్ డేటా మెటీరియల్ పెట్టుకోవాలి. వీళ్ళు 20 రోజులకి కాల్చడం పారేసినారు, ఏమనాలి? కాబట్టి దీన్ని సాహసమే కదా, దుస్సాహసమే కదా. కాబట్టి ఇట్లాంటివన్నీ రేపు విచారణ ఆదేశించేస్తే రేపు జగన్ మన రాహుల్ గాంధీ అన్నప్పుడు జైలు పోకుండా ఏమవుతారు? కాబట్టి నెంబర్ 1 హెచ్చరికలు అనివార్యం అవుతా ఉంది. ఈ రోజు కింద స్థాయి నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే మేము అంతా చూస్తాం, 7 సముద్రాలు దాటినా చూస్తాం అనే మాట బెదిరింపుగా మారింది. ఈ రోజు ఉందాగా మాట్లాడే రాహుల్ గాంధీ కూడా ఆ మాట అన్నాడంటే అదొక రియాలిటీగా మారుతా ఉంది. కాబట్టి ఈ రోజు జగన్ మాట నేడు రాహుల్ గాంధీ మాటగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు మంచి చెడ్లు పక్కన పెడితే ఆ హెచ్చరించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతా ఉంది. వ్యవస్థల్లో ఆ బలహీనతలు, ఆ పొరపాటు ద్వారా పెరుగుతున్నాయి అనే ఆందోళన మాత్రం కలుగుతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆలోచించాల్సింది నేచురల్ గా పవర్ లో ఎవరున్నా వాళ్ళు కొంచెం అనుకూలంగా ఉండడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. జగన్మోహన్ ఉన్నప్పుడు కూడా చూశారు, జగన్ గారు ఉన్నప్పుడు కూడా జరిగినాయి కాదను. కానీ ఇప్పుడు పరిధి దాటిపోయి
ఇష్టారాజ్యంగా తయారవడం వల్ల భరించలేని స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ దేశంలో అనేక వ్యవస్థలు ఖచ్చితంగా రాహుల్ గాంధీ హెచ్చరిక పనిచేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అని టోన్లు కలుస్తున్నాయి. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, ఎట్లా అంటావు మేము వచ్చిన తర్వాత కొడతామంటే రాహుల్ గాంధీ లాగా అంటావు అనే పరిస్థితి వచ్చింది ఈ రోజు. కాబట్టి హరీష్ రావు అన్నాడు, కేటీఆర్ అన్నాడు, జగన్ అన్నాడు, ఈ రోజు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అంటే దేశం అన్నట్టే, అవును, జాతీయ నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాట ఇలా, ఖచ్చితంగా జగన్ మాట. మరి సోనియా మన శర్మిలా గారి దాంతో ఏకీభవిస్తలో చూడాలి. చెల్లెలు ప్రపంచం అంతా జగన్ తో ఏకీభవిస్తాం, చెల్లెలు మాత్రం ఏకీభవించట్లా. చూడాలి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ఏకీపించి రాష్ట్రంలో లేకపోతే దేశం అంతా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో బాగుందని చెప్తారో అది చూడాలి మరి. ఓకే, చూద్దాం మరి వ్యవస్థలు దానికి సంబంధించిన పనితీరును మార్చుకుంటే లేదనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.